ప్రూవ్ చేసుకున్నారు శంకర్ గారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. చెప్పాల్సిన అవసరం లేదు. ఐఎస్ లో చాలా బాగా బీజిఎం చాలా బాగుంది. ఒక్క నిమిషం, జస్ట్ 1 minute అంతే. మూవీ చాలా బాగుంది, రావచ్చు ఫ్యామిలీతో, ఒక 2 times చూడొచ్చు. మీకు ఏం నచ్చిందండి మూవీలో ఎక్కువ? మూవీలో ఎక్కువ రామ్ చరణ్ క్యారెక్టర్ ఇంకా ఎస్జే సూర్య క్యారెక్టర్ నచ్చింది. అప్పన్న క్యారెక్టర్ ఎలా అనిపించింది? అప్పన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కానీ అప్పన్న క్యారెక్టర్ కంటే రామ్ చరణ్ ఐఏఎస్ క్యారెక్టర్ చాలా బాగుంది. సముద్రకని క్యారెక్టర్ ఓకే. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఎలా అనిపించింది? సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక సాంగ్ మిస్ అయ్యాం, కానీ నానా హైర్ అన్న సాంగ్ మిస్ అయ్యాం, అది వేయలేదు. మూవీ హైలైట్స్ కొండ జాతర సాంగ్ అను, ఇంకొకటి లాస్ట్ లో మదర్ చనిపోయినప్పుడు ఏడుస్తారు, ఆ సీన్ చాలా బాగుంది. రామ్ చరణ్ అక్కడ బాగా చేశాడు యాక్టింగ్. అవుతుంది, ఎందుకంటే రామ్ చరణ్ బాగా డాన్స్ చేశాడు, లాస్ట్ లో మంచి సీన్స్ ఉన్నాయి, ఇంకా మొత్తం నచ్చింది మూవీ అందరికి. పుష్ప 2 అంత చేయదు, కానీ రామ్ చరణ్ బాగా చేశాడు దీంట్లో, చూడొచ్చు చాలా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ బాగా చేశాడు, ఫైటింగ్ షాట్స్ అన్ని చాలా బాగున్నాయి. అంటే కొత్తగా మీరు ఏం తెలుసుకున్నారు? అండ్ పాలిటిక్స్ గురించి, పాలిటిక్స్ లో ఎలా చేయాలి, ఎంత మంచిగా చేయాలి పాలిటిక్స్ అని చెప్పాడు. ఒక మోరల్ మెసేజ్ పాలిటిక్స్ బాగుంది. యూత్ కి అంత ఎక్కదు కదా, మరి నచ్చలేదు. యూత్ కి ఎక్కదు అయినా కానీ నచ్చుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎలానే ఎవరైనా తెలుసుకోవాల్సిందే కదా పాలిటిక్స్ ఎలా చేయాలనేది, సో ఎక్కుతుంది, మూవీ ఎక్కుతుంది. శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది డైరెక్షన్, ఎందుకంటే ఫైటింగ్ సీన్స్ అన్ని బాగా చేస్తారు. ఓవరాల్ గా సినిమా హిట్ అయినా మేడం? 3 యాంగిల్స్, ఐఏఎస్ ఆఫీసర్ గా, ఇంకొకటి సీఎం గా కనిపిస్తాడు ఒకసారి, వాళ్ళ ఫాదర్ రోల్ గా ప్లే చేస్తాడు కదా, అక్కడ బాగా అనిపిస్తాడు. మొత్తం చాలా లాగ్ ఉన్నట్టు స్టార్టింగ్ లో కొంచెం అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, చూడొచ్చు.